చెప్పండి. రైట్. ఈరోజు మా అన్న ఎన్నోసార్లు కలెక్టరేట్లు కావచ్చు, ఇక్కడ కావచ్చు, అందరూ కూడా మీడియా మిత్రులు అంటే నాకు చాలా ప్రేమ, అభిమానం. ఈరోజు ఒక్క మీడియా మిత్రులతో ఏ రోజు ఒక చిన్న ఘర్షణ కూడా నాకు లేదు. నాకు రాజకీయ కెరియర్లో చూడొచ్చు, నా హాస్పిటల్ పరంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏ ఒక్క రోజు కూడా నాకు ఎవరితో ఎటువంటి వ్యక్తిగతంగా లేవు. మంచి రిలేషన్షిప్ 24 గంటల్లో పండుకునేటప్పుడు తప్ప మిగతా సమయం మొత్తం నవ్వుకుంటూ పలకరించేటటువంటి వ్యక్తిత్వం నాకు. ఈరోజు జరిగినటువంటి విషయం ఏంటంటే ఇద్దరు కార్యకర్తల మధ్యలో ఒక సంఘర్షణ జరుగుతూ ఉంది. ఇద్దరు కార్యకర్తల మధ్యలో ఆఫీస్లో సంఘర్షణ జరుగుతూ ఉంది. నేనున్న దాంట్లో నేను దూరంగా ఉండేది. ఉన్న దాంట్లో అన్న దాంట్లో అక్కడ కొంతమంది మహిళలు ఉంటాయి. ఇద్దరు ఘర్షణ జరుగుతుంటే ఇక్కడ కూడా తోసుకుంటున్నారు అనుకో. ఇద్దరు మహిళలు ఉండే వాళ్ళకి బట్టలు ఉంటే నేను ఏమని చెప్పినట్టు ఆ ఫోటోలు ఏమంటే ఆ ఫోటోలు, ఆ మహిళలు ఉండే ఫోటోలు ఏమో అవి డిలీట్ చేయాలి పోతాను. వారు కూడా సానుకూలంగా గుంజుకోలే అన్న. దేవుడి ప్రమాణం, నా భార్య నా తల్లి నాకు ఎంత గౌరవిస్తానో నా పార్టీని అంతే గౌరవిస్తా. నేను గుంజుకోలేదు, వారికి కూడా తెలుసు. నేను గుంజుకోలేదు, వారే ఇచ్చింది. గుంజుకోవడం మాట అబద్ధం ఫస్ట్. రెండో మాట దాడి అన్నమాట. ఎవరి దాడి చేయలే. అసలు మా ఇద్దరి మీద ఆర్గ్యుమెంట్ కూడా కాదు. అన్ననే ఇచ్చిండు కెమెరా. అయితే ఒకటి జరిగిన తప్పేం జరిగిందంటే అన్న ఏమన్నాడంటే ఆ ఫోటోలు డిలీట్ చేయండి అన్న, ఇవి డిలీట్ చేయండి అన్న, పాతవి కూడా ఉన్నాయి అని అన్నాడు ఆయన. తనేమన్నాడంటే ఇంకోటి అంటే మా ప్రోగ్రామ్ ఫోటోస్ కూడా ఉన్నాయి కదా, ఇవి డిలీట్ చేయండి కానీ అవి ఉండని ఏంటి అని అన్నారు. నా ఉద్దేశం ఏంటిదన్నా, ఇద్దరు కార్యకర్తల మధ్య జరుగుతుంటే జాడి జరుగుతుంటే అది బయట వద్దు, మా ఇంటర్నల్ నాకు ఒక బాధ్యత ఉన్నది. నా ఆలోచన ఎంతసేపటికి ఏంటంటే నా ఇద్దరు కార్యకర్తలు ఆవేశంలో ఇద్దరు కార్యకర్తల మధ్యలో ఒక సంఘర్షణ జరిగింది. అది బయటికి పోవద్దన్నమాట. నాకు ఒక బాధ్యత ఉన్నది కాబట్టి మన ఇంట్లో కూడా ఇద్దరు పిల్లలు కొట్లాడుతుంటే వాళ్ళు కొట్లాడుకుని ఫోటోలు తీసి బయటికి పంపించమన్నారు కదా. నేనేమనుకుంటున్నాను అంటే దాన్ని వద్దు, బయటికి పోవద్దు అనేది నా ఆలోచన ఉండొచ్చు. అది మీడియా పరంగా మీకు ఒకటి అనిపించవచ్చు, నాకు బాధ్యత ఉన్నది కాబట్టి అనొచ్చు. అన్న నాకు పరిచయం, నా దోస్తు, నా మిత్రుడు కాబట్టి నేను వారిని రిక్వెస్ట్ చేసుకున్నా. వారు కూడా ఏమన్నారు, ఇది డిలీట్ చేయండి కానీ ఆ పాత ఏవో ఉన్నాయి అన్నాడు. దాన్ని చూడబోతే ఏమైందంటే ఫార్మాట్ అది కొడితే ఏంటంటే ఫార్మాట్ అది డిలీట్ చేయమని అని ఫార్మాట్ అన్న జరిగింది. నేను చెప్తున్నా, వారికి తెలుసు, నాకు తెలుసు. నేను అబద్ధం ఆడే వ్యక్తిత్వం, క్యారెక్టర్ అనేది కాదు. నేను వారేమన్నారు, ఈ ఫోటోలు డిలీట్ చేసేయండి, ఆ పాతది ఉండండి, పాత ప్రోగ్రామ్ కూడా పోతాయి అన్న అని అన్నారు. నేను ఒక్కనే కాదు, నాతో బట్టి ఇంకో 3 నలుగురు ఉన్నారు, వాళ్ళని కూడా పిలిపిస్తా. అయితే జరిగినప్పుడు అది ఫార్మాటాలు కొట్టడంతో అవన్నీ ఆయన డిలీట్ అయినాయి. నేను క్షమాపణ కోరుతున్నాను. నేను మీడియా ముఖంగా మీడియా మిత్రులందరినీ కూడా నేను క్షమాపణ కోరుతా ఉన్నాను. దయచేసి నన్ను క్షమించండి. ఇంకొకసారి ఇట్లాంటి కార్యక్రమం ఏది జరగదు. ఇది బై మిస్టేక్, అది నాకు టెక్నికల్ జరిగింది తప్ప ఇంకా